హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో మన టాప్ 4 హీరోస్ అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళ కెరియర్లో టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం పదండి. గత దశాబ్ద కాలంగా టాలీవుడ్ని ఏలుతున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరు సీనియర్ హీరోలు అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తూ వస్తున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం. ముందుగా టాప్ 10th ప్లేస్లో నిలిచిన చిరంజీవి గారి సినిమా మాస్టర్. 1997లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో DTSలో రికార్డ్ చేసిన మొదటి సినిమా మాస్టర్. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో చిరంజీవి కాలేజీ మాస్టర్గా ఇరగదీశారు. ఈ మూవీలో ఆయన ఒక పాట పాడడం విశేషం. సాక్షి శివానంద్ గ్లామర్ కిర్రాక్ తెప్పించింది కుర్రాళ్ళకి. నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన సినిమా ఠాగూర్. 2003లో వచ్చిన ఠాగూర్ చిరంజీవి కెరియర్లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడే ఠాగూర్ పాత్రలో చిరంజీవి విభిన్నమైన నటన కనబరిచారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ టాప్ 8th ప్లేస్లో నిలిచిన సినిమా యముడికి మొగుడు. 1988లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చిరు మార్క్ డ్యాన్సులతో స్టైల్తో కిరాక్ తెప్పించారు. విజయశాంతి రాధాలు ద్విపాత్రాభినయ చిరంజీవులకు జంటగా నటించారు. నెక్స్ట్ టాప్ 7th ప్లేస్లో నిలిచిన చిరంజీవి గారి సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. విజయశాంతి గారు చిరంజీవికి జంటగా నటించారు. నెక్స్ట్ టాప్ 6th ప్లేస్లో నిలిచిన సినిమా ఖైదీ. మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ఖైదీ. అసలు చిరంజీవి అంటే ఎవరు అని టాలీవుడ్కి తెలియజేసిన చిత్రం ఖైదీ. కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చి ఘన విజయం సాధించింది ఈ చిత్రం. నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో నిలిచిన సినిమా పసివాడి ప్రాణం. 1987లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ నిర్మించారు. చక్రవర్తి గారు అందించిన సంగీతం మూవీకే హైలైట్గా నిలిచింది. నెక్స్ట్ టాప్ 4th ప్లేస్లో నిలిచిన సినిమా ఘరానా మొగుడు. 1992లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు సంచలన విజయం సాధించి 10 కోట్ల షేర్ని మొదటిసారి టాలీవుడ్కి రుచి చూపించింది. నగ్మా అందం అభినయంతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ స్టెప్పులు ఉర్రు తొలగించాయి. అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ చిత్రం. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. 1990లో చిరంజీవి, శ్రీదేవి, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ టాప్ 2nd ప్లేస్లో నిలిచిన చిత్రం గ్యాంగ్ లీడర్. 1991లో మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన టాలీవుడ్ మిరాకిల్ గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసి ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ టాప్ 1st ప్లేస్లో నిలిచిన చిత్రం ఇంద్ర. బి గోపాల్, చిరంజీవి కాంబినేషన్లో 2002లో వచ్చి ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఫస్ట్ టైం ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టేశారు. డ్యాన్సులు, డైలాగులతో అభిమానులని అద్భుతంగా అలరించారు ఆయన. నెక్స్ట్ నటసింహం, నందమూరి బాలకృష్ణ టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం పదండి. టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా లెజెండ్. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం లెజెండ్. 2014లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో డైలాగులు వింటే అభిమానులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. స్త్రీల గురించి బాలయ్య చెప్పే డైలాగ్ నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంటుంది. నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన సినిమా సింహ. ఖచ్చితంగా ఈ మూవీని టాప్ 10లో చేర్చాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత బాలయ్య పంజా విసిరాడు. 6 ఏళ్ల నిరీక్షణ సింహాతో ఫలించింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం సింహ. నెక్స్ట్ టాప్ 8th ప్లేస్లో నిలిచిన చిత్రం అఖండ. 2021లో బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో 3వ చిత్రంగా వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో అఘోర పాత్ర వేయడం బాలయ్య చేసిన పెద్ద సాహసం. నెక్స్ట్ టాప్ 7th ప్లేస్లో నిలిచిన సినిమా ఆదిత్య 369. 1991లో విడుదలై ప్రేక్షకులని ఊహాలోకానికి తీసుకెళ్లిన చిత్రంగా వచ్చిన ఆదిత్య 369 బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాలయ్య, సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ ప్రాణం పోసింది. కృష్ణదేవరాయలు పాత్రలో బాలయ్య నటన అద్భుతం. టైం మిషన్ అనే ప్రయోగంలో నటించిన బాలయ్య సాహసాల వీరుడు బాలయ్య గారు. నెక్స్ట్ టాప్ 6th ప్లేస్లో నిలిచిన సినిమా భైరవ ద్వీపం. ఇది మరో సాహసం. జానపద చిత్రాలు కనుమరుగైన రోజుల్లో ప్రయోగం చేశారు సంగీతం అండ్ బాలయ్య గారు. ప్రయోగం కేవలం ఫలించడమే కాదు, బ్లాక్ బస్టర్ కావడం విశేషం. 1994లో విడుదలై బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రోజమ్మ యువరాణి పాత్రలో అదిరిపోయారు. టాప్ హీరో అయినటువంటి బాలయ్య కురూపిగా కనిపించడం పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో నిలిచిన సినిమా మంగమ్మ గారి మనవడు. 1924లో బాలయ్య ఖాతాలో పడిన నిఖార్సైన బ్లాక్ బస్టర్ చిత్రం మంగమ్మ గారి మనవడు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ రికార్డుల చిత్రం బాలయ్య ఖాతాలో 500 డేస్కి పైగా ఆడిన లాంగ్ రన్ మూవీస్కి ట్రెండ్ సెటర్గా నిలిచింది మంగమ్మ గారి మనవడు. నెక్స్ట్ టాప్ 4th ప్లేస్లో నిలిచిన చిత్రం ముద్దుల మావయ్య. బాలయ్య కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పాత రికార్డులని డబుల్ మార్జిన్తో క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది ముద్దుల మావయ్య. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. టాప్ 10 మూవీస్లో ఈ మూవీకి ఖచ్చితంగా ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే బాలయ్య కెరియర్లో అభిమానులకి ఎంతో ఇష్టమైన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. సీడెడ్ ఏరియాలో రికార్డులు సృష్టించింది. సీడెడ్ వరకు ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. 50 రోజుల కేంద్రాల్లో టాప్ ప్లేస్లో నిలిచింది రౌడీ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ టాప్ 2nd ప్లేస్లో నిలిచిన చిత్రం సమరసింహారెడ్డి. బి గోపాల్ బాలయ్య కాంబోలో వచ్చిన సమరసింహారెడ్డి రికార్డులు క్రియేట్ చేసింది. 1999లో వచ్చి ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన చిత్రం సమరసింహారెడ్డి. చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్కి పడిన రియల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం సమరసింహారెడ్డి. బాలయ్య కెరియర్లో హిస్టరీలో నిలిచిపోయే సినిమా ఇది. ఫ్యాక్షన్ సినిమాలకి ట్రెండ్ సెటర్ సినిమా సమరసింహారెడ్డి. నెక్స్ట్ టాప్ 1st ప్లేస్లో నిలిచిన సినిమా బాలయ్య కెరియర్లో నరసింహనాయుడు. 2001 సంక్రాంతి బరిలో నిలిచి టాలీవుడ్ రికార్డులని చెల్లాచెదరు చేసి కొత్త రికార్డులని తన పేరు మీదకి చిరస్థాయిగా లిఖించుకున్నారు బాలయ్య బాబు. బి గోపాల్ బాలయ్య కంబోలో వచ్చిన సిల్వర్ స్క్రీన్ డైనమైట్ అండ్ డైమండ్ సినిమా. నెక్స్ట్ కింగ్ నాగార్జున గారి టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం పదండి. ముందుగా టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా మనం. ఈ మూవీని టాప్ 10లో ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే ఈ మూవీలో టోటల్ అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించారు. కేవలం నటించడమే కాదు, సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అందరూ కలిసి నటించిన చిత్రం ఇది. నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన సినిమా అన్నమయ్య. 1997లో నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన భక్తి రస చిత్రం అన్నమయ్య. నాగేశ్వరరావు గారి లెగసీని నాగార్జున గారు ముందుకు తీసుకెళ్లారు. ఈ మూవీతో నాగార్జున నటన అద్భుతం. ఈ మూవీలో పాటలు, సుస్వరాలు, కీరవాణి అద్భుతమైన స్వరాలు భక్తులను కట్టిపడేశాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నాగార్జున కెరియర్లో. నెక్స్ట్ టాప్ 8th ప్లేస్లో నిలిచిన సినిమా గీతాంజలి. 1989లో నాగార్జున, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన గీతాంజలి విడుదలై ఎన్నో ప్రశంసలు పొందింది. ఇళయరాజా సంగీతం, మధుర స్వరాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీలో నటించడం నాగార్జున చేసిన సాహసమనే చెప్పుకోవాలి. నెక్స్ట్ టాప్ 7th ప్లేస్లో నిలిచిన సినిమా నువ్వు వస్తావని. 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వు వస్తావని బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. నాగార్జున కెరియర్లో మంచి వసూలు రాబడిన చిత్రం. నెక్స్ట్ టాప్ 6th ప్లేస్లో నిలిచిన సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. నాగార్జున కెరియర్లో వచ్చిన మొదటి మాస్ కమర్షియల్ చిత్రం. 1992లో నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నాగార్జున సరసన అందాల తారం మీనా గారు నటించి మెప్పించారు. నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో నిలిచిన సినిమా అల్లరి అల్లుడు. 1993లో నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం అల్లరి అల్లుడు. మాస్ ఫాలోయింగ్ని విపరీతంగా పెంచిన చిత్రం నాగార్జున కెరియర్కి అల్లరి అల్లుడు. నెక్స్ట్ టాప్ 4th ప్లేస్లో నిలిచిన చిత్రం హలో బ్రదర్. 1994లో నాగార్జున, ఈవీవి సత్యనారాయణ కాంబినేషన్లో వచ్చి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నాగార్జునని తారా స్థాయిలో నిలబెట్టిన చిత్రం హలో బ్రదర్. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన చిత్రం మన్మధుడు. నాగార్జునని నిజమైన మన్మధుడుగా చేసిన చిత్రం మన్మధుడు. నెక్స్ట్ టాప్ 2nd ప్లేస్లో నిలిచిన చిత్రం నిన్నే పెళ్లాడతా. 1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా నాగార్జున కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. నాగార్జున సరసన టాబు అదిరిపోయారు. డిఫరెంట్ ఫ్యామిలీ లవబుల్ చిత్రంగా నిలిచింది నిన్నే పెళ్లాడతా. అగ్ర హీరోలో ఇలాంటి రొమాంటిక్ మూవీస్ మన నాగార్జున తప్ప ఎవరు చేయలేరేమో. నెక్స్ట్ టాప్ 1st ప్లేస్లో నిలిచిన చిత్రం శివ. కేవలం శివ సినిమాకే ఇవ్వాలి మొదటి స్థానాన్ని. ఎందుకంటే కేవలం నాగార్జున కెరియర్లోనే కాదు, టోటల్ టాలీవుడ్ కెరియర్నే మార్చేసిన చిత్రం శివ. రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీ శివ. డెబ్యూ మూవీతోనే సెన్సేషన్ సృష్టించారు రామ్ గోపాల్ వర్మ గారు. నాగార్జున గారికి డైమండ్ లాంటి చిత్రాన్ని ఇచ్చారు మొదటిసారే. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారి టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం పదండి. ముందుగా టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా ధర్మచక్రం. 1996లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చి వెంకీ కెరియర్కి మంచి గుర్తింపు, ఘన విజయం తెచ్చిపెట్టింది ఈ సినిమా. నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన చిత్రం గణేష్. 1998లో తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన గణేష్ అల్టిమేట్ మూవీగా నిలిచింది. వెంకీకి నంది అవార్డును తెచ్చిపెట్టిన చిత్రం గణేష్. నెక్స్ట్ టాప్ 8th ప్లేస్లో నిలిచిన చిత్రం నువ్వు నాకు నచ్చావు. తెలుగు సినిమాల్లో ఎప్పటికీ బోరు కొట్టని చిత్రం నువ్వు నాకు నచ్చావు. వెంకీ కెరియర్లో టాప్ 10లో ఖచ్చితంగా ఉండాల్సిన చిత్రం నువ్వు నాకు నచ్చావు. నెక్స్ట్ టాప్ 7th ప్లేస్లో నిలిచిన చిత్రం పెళ్లి చేసుకుందాం.
వెంకీ ముత్యాల సుబ్బయ్య కాంబోలో వచ్చి సూపర్ సక్సెస్ అయిన చిత్రం ఇది. సౌందర్య వెంకీ జంట కన్నుల పటగా ఉంటుంది ఈ చిత్రంలో. నెక్స్ట్ టాప్ 6th ప్లేస్లో నిలిచే చిత్రం సూర్యవంశం. సూపర్ గుడ్ ఫిలిమ్స్లో వచ్చి సూపర్ మూవీగా నిలిచింది సూర్యవంశం. 1998లో భీమనేని శ్రీనివాసరావు వెంకీ కాంబోలో వచ్చి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. వెంకీ సరసన మీనా గారు అద్భుతంగా యాక్ట్ అయ్యారు ఈ మూవీలో. నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో నిలిచిన చిత్రం రాజా. ముప్పలనేని శివ వెంకీ సౌందర్య కాంబోలో వచ్చి ఘన విజయం సాధించింది. వెంకీ కెరియర్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం రాజా. ఈ మూవీలో పాటలు వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ టాప్ 4th ప్లేస్లో నిలిచిన చిత్రం ప్రేమించుకుందాంరా. టాలీవుడ్కి మొదటి రాయలసీమ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ చిత్రం ఇది. వెంకీ అంజలా జవేరి జోడీ అదుర్స్. పాటలు సూపర్ హిట్. వెంకీ యాక్టింగ్ టైమింగ్ అదిరిపోయే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన చిత్రం బొబ్బిలి రాజా. 1990లో వెంకీ బి గోపాల్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. దివ్యభారతి అందాలు సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. నెక్స్ట్ టాప్ 2nd ప్లేస్లో నిలిచిన చిత్రం కలిసిందంరా. వెంకీ సిమ్రాన్ కాంబినేషన్ అదుర్స్ అనిపించింది. వెంకీ కెరియర్లో ఇండస్ట్రీ హిట్ చిత్రం ఇది. నెక్స్ట్ టాప్ 1st ప్లేస్లో నిలిచిన చిత్రం చంటి. వెంకీ కెరియర్లో భిన్నమైన నటనని తెలుగు ప్రేక్షకులకు చూపించిన చిత్రం చంటి 1992లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. వెంకీ కెరియర్లో F2, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు కూడా నిలిచిపోయే చిత్రాలు, బ్యూటిఫుల్ చిత్రాలుగా నిలుస్తాయి. ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.